అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి అనేక సందర్భాల్లో మీతో మాట్లాడటం జరిగింది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, కొంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడటం మనంతా విన్నాం. వారు మాట్లాడిన అంశాలు జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే చాలా వివరంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వివరణ, ఎందుకు అసలు ఈ కేసు ఏమిటి, దీని తాలూకా పూర్వపరాలేంటి, కల్తీ నెయ్యి అనేది ఎలా జరిగింది, అసలు నెయ్యే లేకుండా లడ్డూ తయారీ జరిగింది, అది ఏ నివేదికల ద్వారా వచ్చింది, సిట్ ఏమంది, సిబిఐ ఏమంది అని వివరంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడు. ఒక ఇష్యూ బయటపడుతుంది, ఆయన కానీ వాళ్ళ మనుషులు కానీ ఫిక్స్ అయిపోతా ఉన్నారు, జైలుకి వెళ్ళే సందర్భం వస్తూ ఉంది అనగానే ఏరే ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ ఇష్యూ ద్వారా అరాచకాలు చేసి రాష్ట్రంలో అరాచకం సృష్టించి వీకెండ్ పొలిటీషియన్ ఆయన వీకెండ్ పొలిటీషియన్ లాగా ఊర్లోకి వారానికి ఒకసారి వచ్చి బెంగళూరు ప్యాలెస్ వదిలి వచ్చి వీళ్ళని పరామర్శించడం అనేది ఒక తంతుగా పెట్టుకుంది. పరామర్శ అని చెప్పి అరగంట జర్నీ చేసే ప్రయాణాన్ని 6 గంటలు జర్నీ చేస్తూ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయిస్తూ పోలీసు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తొంగలో తొక్కి నీచమైన రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి పరిపాటి. అయితే ఇక్కడ మా బాధల్లో ఏంటంటే, ఒక తప్పు చేసి ఎవరో నోటితో ఉచ్చరించడానికి కూడా, ఆ పదాలు పలకటానికి కూడా ఒప్పుకొని తిట్లు నువ్వు ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు తిడితే, ఒక స్వతంత్ర సమరయోధుని పొగిడినట్టు ఇంటికి వెళ్ళి, ముందు మీడియాతో పొగిడావు, ఇంటికి వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టి నీచాతి నీచంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు తప్పే చేయలేదు, అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని నువ్వు అన్నావు అంటే ఈ వ్యవస్థలో అసలు నువ్వు ఉండదగ్గ వ్యక్తివా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంత ఘోరంగా నీలో చిత్తశుద్ధి ఉన్న, నిజాయితీ ఉన్న, నీలో సమాజం పట్ల గౌరవం ఉన్న అంబటి రాంబాబు వాక్యాన్ని ముందు నువ్వు ఖండించాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, బ్రహ్మాండంగా గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తావు. మరి అంత నీచమైన భాషని మాట్లాడితే ఆ మనిషి భాష మాట్లాడింది కరెక్ట్ కాదు అని ఒక మాట నీతో ప్రజలు అనిపించలేకపోయారంటే, నీకు ప్రజల పట్ల నీకున్న మక్కువ ఏమిటో, ప్రజల పట్ల నీకున్న గౌరవం ఏంటో మాకు మరోసారి తేటగలమైంది. పైగా అంబటి రాంబాబుని కాపు టైగర్ అన్నాడు. దేనికి కాపు టైగర్ అయ్యాడు అంబటి రాంబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు ఏ విషయంలో కాపులకి అంబటి రాంబాబు ఏం చేసాడని కాపు టైగర్ అయ్యాడు? బూతులు తిట్టేందుకు టైగర్ అయ్యాడా? నువ్వు మాట్లాడాల్సిన మాటలన్నీ నువ్వు చెప్పినట్టుగా మాట్లాడుతున్నందుకు టైగర్ అయ్యాడా? కాపులు ఇలా మాట్లాడతారా అని చెప్పి మిగతా వాళ్ళు అనుకుని కాపులు పొరుగు తీసినందుకు కాపు టైగర్ అయ్యాడా? ఆయన నియోజకవర్గంలో ఒక కాంపన్సేషన్ వచ్చిన మైనర్ బాలుడి విషయంలో కాంపన్సేషన్ వస్తే దాంట్లో వాటా తీసుకున్నందుకు టైగర్ అయ్యాడా? లేకపోతే అసలు కాపులను ఆయన ఉద్ధరించింది దేనికి, ఏంటి చేశాడో ఒక 2 మాటలు నువ్వు ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా. కాపులు పొరుగు తీసి ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు కాపు టైగర్ అని చెప్పి నువ్వు అన్నావు అంటే అసలు నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో మాకు అర్థం కావట్లేదు. అదే కాకుండా చాలా నీ పేపర్లో కానీ, నీ టీవీలో కానీ, నీ సోషల్ మీడియాలో కానీ, నీ మనుషులు పెట్టే గ్రూపుల్లో కానీ
కాపులకు ఏదో అన్యాయం జరిగిపోయింది అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటం వల్ల అని మీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు నీ నీచమైన రాజకీయానికి ఇది పరాకాష్ట కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. తప్పు చేసిన వాడిని కోర్టు ద్వారా శిక్షిస్తే, కోర్టు పనిష్మెంట్ ఇచ్చి రిమాండ్ పంపిస్తే, పోలీసు డ్యూటీ చేస్తే, కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మాకంట కట్టి తప్పు మాట్లాడిన వాడు కాపు జాతిలో ఉన్నాడు అని చెప్పి మేము సిగ్గుపడుతుంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు టైగర్ అని చెప్పి, పులి అని చెప్పి, దేశోద్ధారకుడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నావంటే ఇది ఎంత నీచం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపుల్లో నీకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు గుర్తు రాలా నీకు. ఒక రాంబాబు నీకు ఎలా టైగర్ అయ్యాడో ఈ రోజుకి మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ, అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. నీ 11 మంది అసెంబ్లీకి రావాలి. రేపు 11వ తారీఖున స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో అక్కడికి వచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నలను పొందాలి తప్ప నువ్వు బయట ట్రాఫిక్ జామ్ చేస్తూ పరామర్శకు కానీ వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెతో పలుకుతా ఉన్నాం. మీకు మళ్ళీ మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. ప్రజావేదిక, ప్రజలు మనం నమ్మి గెలిపించిన అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీకి రేపు రోజు 11వ తారీఖు నాడు మీరు అందరూ వచ్చి నువ్వు మాట్లాడుకున్నాన్ని సమర్థించుకుంటూ అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే చక్కగా నీ నాలెడ్జ్ ఏమిటో, నీ అవగాహన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. అంత పనికి మాలిన బూతులు తిట్టిన వాడు ఎలా కాపు జాతిపిత అవుతాడో, అలాగే ఇంత కల్తీ చేసిన, ఇంత అరాచకాలు చేసిన బాధాకరమైన విషయం ఏంటంటే అయోధ్యలో రామాలయానికి కూడా 1,00,000 లడ్డూలు ఇవే పంపించారు. అంటే ఇంత ఘోరాతి ఘోరమైన రాజకీయాలు చేస్తూ మొత్తం వచ్చిన డబ్బంతా నీ ప్యాలెస్కి ఎలా డైవర్ట్ అయిందో నివేదికలు చెబుతా ఉంటే ఇంకా బొకాయిస్తూ, ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దయచేసి నీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం బాబు, ఇలాంటి జాతి పెద్దలు మాకు వద్దు. ఇంత జాతి పెద్దల్లో భరించలేము కాపు జాతి. అలాంటి జాతి పెద్దలు ఎవరన్నా నీకు కావాలంటే నీ ఇంట్లో పెట్టి ఊరేది తప్ప కాపులు పొరుగు తీసే మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఏదో పలుకుతా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎమ్మెల్యే మీద, జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద, పార్టీ క్యాడర్ మీద తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని మొన్న ఒక మీటింగ్ లో ఆయన మధ్య మీరు దాన్ని అందరూ మార్చేశారు. పార్టీ క్యాడర్ మీద, లీడర్ మీద అసంతృప్తితో ఉండటం కాదు, పార్టీ అధ్యక్షులు వారికి ఎప్పుడు కూడా విధి విధానాలు మేము ఎలా వెళ్ళాలా, ఎలా నడుచుకోవాలా అనేది చెప్పటం అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే మీటింగ్ పెట్టి చెప్పలే. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అందరూ కార్యకర్తల మీటింగ్, నాయకుల మీటింగ్ పెడతారు. ప్రజెంట్ ఇష్యూస్ మీద మాట్లాడటం మీద కానీ మన స్టాండ్ ఏంటి, మన పార్టీ స్టాండ్ ఏమిటి అనేది చెప్పటం అనేది రాష్ట్ర అధ్యక్షులకు వారి బాధ్యత. అదే వారు చేశారు. దానిలో ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, రాజకీయాలు చేసి పార్టీ కుటుంబ సభ్యులతో కూడా రాజకీయాలు చేసే నైజం పవన్ కళ్యాణ్ గారికి కాదు. కాబట్టి ముక్కుసూటిగా మీడియాతో మీరు టచ్లో ఉండాలి, మీడియాతో మాట్లాడాలి. మీకు ఒక అవకాశం పార్టీ, ఒక వేదిక మీకు ఇచ్చింది కాబట్టి మీరు మీడియాతో టచ్లో ఉండాలా, మీడియాతో మాట్లాడాలా, తప్పును తప్పని మాట్లాడాలా. ఎవరో మాట్లాడతారనుకుంటే ఏ ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి వాయిస్ రాకూడదు, రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా పార్టీ వాయిస్ వెళ్ళాలని చెప్పి చెప్పడం, దిశ నిర్దేశం చేయడం జరిగింది. దాని అర్థం మార్చేసి మీరు ఇంకేరేగా అంటున్నారు, అది అపార్థం. పవన్ కళ్యాణ్ గారు అనేవాడు ఒక చిత్తశుద్ధి కలిగిన పొలిటీషియన్. జనసేన పార్టీ ఒక చిత్తశుద్ధి కలిగిన ప్రజలకు ఏదో ఉపయోగపడటం కోసం పెట్టిన పార్టీ. అందుకని ఎవరన్నా ఏమరపాటుగా ఉంటే వారిని మోటివేట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమం.
అందులో భాగంగానే ఆ రోజు కార్యక్రమం జరిగింది. ఓకే, ఒక ఎంపీ గారిని కూడా గట్టిగా ఇచ్చారు. అంటే మీరు ఫారెన్ లో ఉంటున్నారు ఎక్కువగా, మీరు ఫారెన్ లో ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ మీకు ఎంపీ అక్కడ ఒక విషయం మీరు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఎంపీలను చేసినా, మాలాంటి వాళ్ళని కొంతమందిని ఎమ్మెల్యేలను చేసినా మా మీద పూర్తి నమ్మకం విశ్వాసంతో చేసిన మాట వాస్తవం. ఆ నమ్మకానికి తగ్గట్టు మేము పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకవేళ ఎక్కడన్నా ఆ నమ్మకానికి తగ్గంతలో మేము స్కోర్ చేయలేకపోతే అడిగే హక్కు, మమ్మల్ని మందలించే హక్కు మా నాయకుడికి ఉంది. అది ఏ పార్టీలోనే జరిగే ప్రక్రియ, అదే జరిగింది. ఇక్కడ స్పెషల్గా ఏం జరగదు. థ్యాంక్ యూ.